MDH బిర్యానీ మసాలా సాంప్రదాయక బిర్యానీ యొక్క అసలైన రుచి. తిరుమలకొచ్చే భక్తులకు అలిపిరి దగ్గర ఇబ్బందులు ఎదురుకాకుండా టీటీడీ చర్యలు చేపడుతోంది. సౌకర్యాల కల్పనలో టెక్నాలజీని ఉపయోగిస్తోంది. ఆధునిక టెక్నాలజీతో అలిపిరి టోల్ ప్లాజాని అభివృద్ధి చేస్తోంది. అసలు టీటీడీ అలిపిరిలోని సప్తగిరి వాహనాల తనిఖీ కేంద్రాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలని భావిస్తోంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే కొన్ని సంస్థల ద్వారా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తీసుకున్నటువంటి ఈవో ఏ రకమైనటువంటి నిర్మాణాలు ఇక్కడ రాబోతున్నాయి, ఇందుకు సంబంధించి టీటీడీ దగ్గర ఉన్నటువంటి యాక్షన్ ప్లాన్ ఏంటి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలిపిరి టోల్ ప్లాజా ఆధునిక టెక్నాలజీతో కొత్త సొబగులను పొందనుంది. తనిఖీల ప్రక్రియ సులభంగా వేగంగా సాగనుంది. ఇందుకు టీటీడీ చర్యలను సైతం ప్రారంభించింది. అలిపిరి దగ్గర నిత్యం తనిఖీల కోసం వాహనాలు బారులు తీరుతూ ఉండడంతో అటు ట్రాఫిక్ జామ్ పెరగడం, ఇటు సమయం వృధా అవుతుంది. అలిపిరి దగ్గర ప్రతిరోజు 10,000కు పైగా వాహనాలు తనిఖీ జరుగుతోంది. అలిపిరి దగ్గర భక్తుల వాహనాల సంఖ్య పెరుగుతూ ఉండడంతో తనిఖీ సమయాన్ని కుదించి రద్దీని తగ్గించేందుకు సరికొత్త ప్రణాళికతో ముందుకు వెళ్తుంది టీటీడీ. ఇందులో భాగంగా అలిపిరి టోల్ ప్లాజాను ఆధునీకరించే చర్యలకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ఆధునిక సౌకర్యాలు, పటిష్ట భద్రతా అంశాలపై జీఎంఆర్ గ్రూప్ కు చెందిన రాక్సా సంస్థ ఇప్పటికే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చింది. భక్తుల చెకింగ్, లగేజ్ స్కానింగ్ కు ప్రస్తుతం తీసుకుంటున్న సమయం, ఎదురవుతున్న సమస్యలపై అధికారులతో చర్చించిన టీటీడీ యంత్రాంగం భక్తులకు అసౌకర్యం కలగకుండా భక్తులు, వాహనాలు, లగేజ్ స్కానింగ్ వేగంగా చేసేందుకు తగు పరిష్కార మార్గాలను పరిశీలిస్తోంది. వెహికల్ చెకింగ్స్ ఒకవైపు, బ్యాగేజ్ చెకింగ్ని ఒకవైపు, పర్సన్స్ చెకింగ్ని డిఎఫ్ఎండీస్, హెచ్హెచ్ఎండీస్ వాటి వైపు. సో ఇలా అన్ని రకాలుగా దీన్ని చెక్ చేస్తూ కార్గో చెకింగ్ కూడా సపరేట్ స్కానర్స్ లాంటిది కూడా ఏర్పాటు చేసి మొత్తం వెహికల్తో పాటు మెటీరియల్తో పాటు అంతా కూడా చెకింగ్ అయ్యే విధంగా ప్రత్యేకమైనటువంటి ఆలోచనలు దీని మీద చేయడం, అలాగే దానికి సంబంధించి ఈవో గారు ప్రత్యేకమైనటువంటి ఒక ప్రజెంటేషన్తో కూడా రివ్యూ మీటింగ్ని ఆల్రెడీ దాని మీద చేయడం జరిగింది. సో రానున్న కాలంలో ఇక్కడ ఈ చెకింగ్ అనేటటువంటిది అత్యుత్తమ ప్రమాణాలని, భద్రతా ప్రమాణాలని పాటిస్తూ చేసే విధంగా ఈ అలిపిరి తనిఖీ కేంద్రాన్ని తీర్చిదిద్దాలని, అలాగే పక్కన ఇరువైపులా ఎడమవైపు, కుడివైపు ఉన్నటువంటి ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వీటిల్ని ఈ చెకింగ్ పాయింట్ని విస్తరించే విధంగా ఒక 3 నుంచి 2 మొత్తం 5 లైన్స్ని ఏర్పాటు చేయడానికి అయ్యే ఫీజిబిలిటీని కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి విమానాశ్రయం తరహాలో ఆధునిక లగేజ్ స్కానింగ్, కన్వేయర్ బెల్టుల సంఖ్యను పెంచడం, వాహనాల చెక్కింగ్ కు భద్రతా సిబ్బందిని పెంచడం వంటి చర్యలు చేపడుతుంది. మరో 2 దశాబ్దాల పాటు భక్తుల సంఖ్య, వారి అవసరాలను దృష్టిలో పెట్టుకుని టీటీడీ ముందుకు వెళ్తుంది. లగేజ్ డిపాజిట్ చేయడం, తిరుమల చేరుకునే సమయానికి లగేజ్ సమాచారాన్ని భక్తులకు అందించే అంశంపై కూడా టీటీడీ కసరత్తు చేస్తుంది. పూర్తిగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం గలటువంటి సౌకర్యాలతో తీసుకొచ్చే ప్రయత్నమే టీటీడీ చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే తనిఖీల సమయంలో చాలా వరకు కూడా లోటుపాట్లు, సెక్యూరిటీ డొల్లతనం బయటపడిన నేపథ్యంలో టీటీడీ మరింత జాగ్రత్తలు చేపట్టే దిశగానే చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే అలిపిరి తనిఖీ కేంద్రాన్ని మరింత ఆధునీకరణ చేసేందుకు సిద్ధమైంది. కెమెరా పర్సన్ జగదీష్తో రాజు, టీవీ9 అలిపిరి నుంచి. MDH కిచెన్ కింగ్ కనుక కిచెన్ లో ఉంటే మనమే ఏదైనా తయారు చేయొచ్చు. బెంగన్ భర్తా, ఆలూ గోబీ, భిండి మసాలా, ఇంకా మరెన్నో.